మినపప్పుతో సున్నుండలు చేసుకుంటారు, కానీ ఇలా పాయసం ఎప్పుడైనా చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. 5 minutes లో ఈజీగా ఈ పాయసం చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకొని స్టవ్ స్లిమ్ లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మినపప్పుని చల్లార్చుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పొడిని స్టీల్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఇప్పుడు చేయడానికి 1 కప్పు పొడిని తీసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు పొడికి 4 కప్స్ నీళ్లు పోసేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పొడిని అందులో వేసేసుకొని 1 కప్పు పొడికి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1.5 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. మిక్సర్ లో కలుపుకొని కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ లో కొబ్బరి పొడి బాదం వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కావాలంటే లాస్ట్ లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. సున్నుండలు చేసే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ టైంలో కొంతమందికి సున్నుండలు చేసుకునే టైం ఉండదు. అలాంటప్పుడు మినపప్పు పొడిని స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకోండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి, బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇలా 1 కప్పు డైలీ తిన్నామనుకోండి, చాలా హెల్దీగా ఉంటాము. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.